గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. అశోక ఆన్లైన్ అకాడమీ ప్రారంభించి దాదాపుగా 4.5 సంవత్సరాలు దాటింది. ఈ 4.5 సంవత్సరాలలో అద్భుతమైన కాంటెంట్ ఇచ్చాము. ఇక ముందు కూడా ఇస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తూ ఉన్నాం. ఇక నుంచి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ డైలీ హాఫ్ అన్ అవర్, ఇంగ్లీష్ మీడియం హాఫ్ అన్ అవర్, తెలుగు మీడియం హాఫ్ అన్ అవర్, రోజు కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా ఇస్తాము. రెగ్యులర్గా మీరు ఫాలో కావాలంటే ఖచ్చితంగా అశోక్ ఆన్లైన్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యొక్క వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ కాండి. రెగ్యులర్గా ఖచ్చితంగా యూట్యూబ్లో డైలీ హాఫ్ అన్ అవర్ పెడతాము. కాబట్టి కరెంట్ అఫైర్స్ మీరు ఫ్రీగా వినవచ్చు. అలాగే ఇంగ్లీష్ మీడియం విషయంలో కొంత నిర్లక్ష్యం అనేది కనబడింది మన ఇన్స్టిట్యూట్లో. ఇక నుంచి అది ఉండకుండా మంచి కంటెంట్తో, ఇంకా మంచి ఫ్యాకల్టీతో మీకు అందించే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో కాండి. దాంతోపాటుగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అన్ని క్లాసెస్, ఎస్ఐ కానిస్టేబుల్, అలాగే రేపు విఆర్ఓ కానీ నోటిఫికేషన్ వస్తే అన్నిటికి కూడా కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 రాష్ట్రాలు, ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ని కూడా అందిస్తాము. మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం. అశోక్ సార్ అంటే ఒక మంచి కంటెంట్ ఇచ్చారనేటువంటి భావన తెలుగు రాష్ట్రాలలో ఉంది. దాన్ని కంటిన్యూగా చేస్తాము. ఈ రోజు నుంచి కరెంట్ అఫైర్స్ మనకు జ్యోతి మేడం ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలోను రెండిట్లో కూడా ఇది వేరు అది వేరుగా, బైలింగ్వల్లో కాకుండా ఇంగ్లీష్ మీడియం వేరు తెలుగు మీడియం వేరు, రెండు కూడా వేరువేరుగా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రెగ్యులర్గా కొనసాగిస్తున్నాం. కాబట్టి కరెంట్ అఫైర్స్ని మీరు ఆస్వాదిస్తారని, సబ్జెక్ట్ నేర్చుకుంటారని, రాబోయే పోటీ పరీక్షలలో మీ సత్తా సాడుతారని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం మన అశోక్ ఆన్లైన్ అకాడమీకి. గతంలో కూడా ఒక 1 మంత్ 2 మంత్స్ కరెంట్ అఫైర్స్ అందించారు. ఇక నుంచి రెగ్యులర్గా మేడంతోనే కరెంట్ అఫైర్స్ చెప్పిస్తాం. థ్యాంక్ యూ. హాయ్, నమస్తే, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. నేను ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాను, మనం ఆల్రెడీ మన యాప్లో ప్రీవియస్గా ఆగస్ట్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూశారు కదా. సో ఇక నుంచి రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్ అనేవి అందించడం జరుగుతుంది. సో కంటిన్యూస్గా ఫాలో అవ్వండి. మధ్య మధ్యలో ఏదైనా క్వశ్చన్స్ పోస్ట్ చేసినా వాటికి సంబంధించి ఆన్సర్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అనలైటికల్ క్వశ్చన్స్ ఉంటే నెక్స్ట్ సెషన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ రోజున మనం మార్చ్ 9కి మార్చ్ 10కి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో ప్రీవియస్ సెషన్స్లో ఉన్న ఏవైతే కరెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. అరౌండ్ మార్చ్ 9కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఆల్ మినిస్ట్రీస్ వెబ్సైట్స్ కావచ్చు, లేదా రీజనల్ న్యూస్ పేపర్స్ కావచ్చు, తర్వాత నేషనల్ న్యూస్ పేపర్స్ కావచ్చు, అన్నిటికీ సంబంధించిన కంటెంట్ మీకు ఒకే చోట దొరకడం జరుగుతుంది. ఓకే, కంటిన్యూస్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఓకే, ఈరోజు సెషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు సెషన్లో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసేపాటికి ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన PMJAY. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంటెంట్ని మనం చూడడానికంటే ముందు చూడండి, అందరికీ ఒక సిన్సియర్ అడ్వైజ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పినా కానీ ఎవరు చెప్పినైనా కానీ కరెంట్ అఫైర్స్ మీరు చూస్తున్నప్పుడు ఎలా చూడాలి అంటే, ఒక ఇష్యూ చూసాము అంటే ఆ ఇష్యూ అసలు ఎందుకు న్యూస్లోకి వచ్చింది, అంటే ఎవరో ఒక బిట్ తయారు చేసిస్తే అది మనం చదివేసుకుని వెళ్ళిపోయి ఇలా వద్దు. ఫస్ట్ అసలు మీరు ఆలోచించండి. ఇప్పుడు మేడం ఒక కాన్సెప్ట్ చెప్తున్నారు, అసలు ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందో మీకు ఐడెంటిఫై అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, నేను ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి మీకు ఆర్టికల్ చెప్పాలనుకున్నా. అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెప్తున్నా, అసలు న్యూస్లో ఎందుకు ఉందో మీకు తెలియాలి. ఎందుకు న్యూస్లో ఉంది అంటే, రీసెంట్గా మనకి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఏంటి అంటే, ఒక మినిస్ట్రీకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే కార్మిక మంత్రిత్వ శాఖ. మీకు తెలుగు మీడియంకి సెపరేట్ ఇవ్వడం జరుగుతుంది, డోంట్ వరీ. ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు రీసెంట్గా ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు, లేదా ఒక అలర్ట్ ఇష్యూ చేశారు. అదేంటి అంటే, మన కంట్రీలో గిగ్ ఎకానమీ అనేది పెరుగుతుంది. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటారు. గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్. గిగ్ ఎకానమీ అంటే ఏంటి?
ఇప్పుడు మీరు చూస్తున్నారు లైక్ ఈ యొక్క డెలివరీ పర్సన్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్ వర్క్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కలిపి మనం గిగ్ వర్కర్స్ అని చెప్పేసి పిలుస్తుంటాం కదా. సో గిగ్ వర్కర్స్కి సంబంధించి మనకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి ఇటీవల కార్మిక మంత్రిత్వ శాఖ వాళ్ళు లేదా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అదేంటి అంటే ఇమీడియట్గా ఎవరైతే మన కంట్రీలో ఉన్న గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఈ శ్రమ్ పోర్టల్లో ఎన్రోల్ చేసుకోండి అని చెప్పారు. ఏం పోర్టల్ అది? ఈ శ్రమ్ పోర్టల్. మీరు ఆల్రెడీ నా క్లాసెస్ ఫాలో అయ్యి ఉంటే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటకి. మనకి న్యూస్లో ఏ పోర్టల్ వచ్చినా ఓకే, పోర్టల్ అంటే నథింగ్ బట్ పోర్టల్ అంటే వెబ్సైట్. ఓకేనా? ఏది అర్థం కాకపోయినా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను దాన్ని డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ సెషన్లో. ఓకే, సో పోర్టల్ అంటే ఏంటి? వెబ్సైట్ అనమాట. ఓకేనా? సో పోర్టల్స్ కావచ్చు, లేదంటే ఏదైనా స్కీమ్స్ కావచ్చు, అంటే ఏమైనా పథకాలు కావచ్చు, ఏమైనా కొత్త ఇనిషియేటివ్స్ కావచ్చు, మనకి న్యూస్లోకి వచ్చినప్పుడు మనం దానికి సంబంధించి ఏం చూసుకోవాలి? మినిస్ట్రీ అది ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది అని చెప్పి చూడాలి. లేదా కొన్ని ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ రిలీజ్ చేస్తుంది కొన్ని పోర్టల్స్. తర్వాత ఈ యొక్క ఏవైతే ఉంటుందో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని పోర్టల్స్ ఇస్తుంది, అలా సెబీ కొన్ని పోర్టల్స్ ఇస్తుంది. ఇటువంటివన్నీ మనం చూసుకుంటూ ఉంటాం కదా. అదేవిధంగా ఈ శ్రమ్ పోర్టల్లో ఎన్రోల్ చేసుకోమని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే అక్కడ మీకు ఏం అర్థం అవ్వాలి? ఈ శ్రమ్ పోర్టల్ లాంచ్ చేసింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ప్రీవియస్గానే లాంచ్ చేశారు. ఇదేం కొత్త విషయం కాదు. ఓకేనా? ఇప్పుడు మీకు కంటెంట్ అర్థమైందా? న్యూస్లోకి ఎందుకు వచ్చింది అసలు? మీకు ఇంకా బ్యాక్గ్రౌండ్ చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్లోకి ఎందుకు వచ్చింది అర్థమైంది కదా. గిగ్ వర్కర్లు ఎవరైతే ఉంటారో, గిగ్ వర్కర్లు అంటే ఎవరు? మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఎవరు? ఈ ప్లాట్ఫామ్ వర్కర్స్ కావచ్చు, అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కావచ్చు, లేదంటే బయట డెలివరీ పర్సన్స్ కావచ్చు. డెలివరీస్, నంబర్ ఆఫ్ డెలివరీస్ ఉన్నాయి ఇప్పుడు మనకి. ఫుడ్ డెలివరీ అని చెప్పి, గ్రోసరీ డెలివరీ అని చెప్పేసి ఎన్నో స్టార్టప్స్ వచ్చినాయి కదా. సో వాటికి సంబంధించి వర్క్ చేసే వాళ్ళందరినీ కూడా మనం గిగ్ వర్కర్స్ అని చెప్పేసి పిలుస్తుంటాం. ఓకే, సో వీళ్ళందరినీ ఇమీడియట్గా ఈ శ్రమ్ పోర్టల్లో ఎన్రోల్ చేసుకోమని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, సో ఎందుకు ఎన్రోల్ చేసుకోమన్నారు అని చెప్పడానికంటే ముందు ఫస్ట్ ఈ శ్రమ్ పోర్టల్ గురించి తెలిసిందా? ఎప్పుడన్నా విన్నారా? ఈ శ్రమ్ పోర్టల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఒక విషయం అర్థం చేసుకోండి, ఈ శ్రమ్ పోర్టల్లో అసలు దీన్ని తీసుకురావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మన కంట్రీలో ఉన్న అన్ఆర్గనైజ్డ్ సెక్టర్కి సంబంధించిన వర్కర్స్ ఎవరైతే ఉంటారో, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ అంటే ఎవరు అంటే ఈ యొక్క లైక్ అసంఘటిత రంగాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా. లైక్ ఈ అగ్రికల్చర్ లేబర్స్ కావచ్చు, తర్వాత కన్స్ట్రక్షన్ వర్కర్స్ కావచ్చు, తర్వాత మైగ్రెంట్ వర్కర్స్ అంటే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చేసి, లేదా ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకి వలస వెళ్ళిపోయి భారతదేశంలోనే వేరే ప్రాంతాల్లోకి వలస వెళ్ళి పనిచేసుకుంటారు కదా, వాళ్ళని మైగ్రెంట్ వర్కర్స్ అంటాం మనం. ఓకే, తర్వాత స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, అంటే వీధులమ్మటి ఏమైనా చిన్న వ్యాపారాలు పెట్టుకుని వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ ఎర్న్ చేసుకునే వాళ్ళని స్ట్రీట్ వెండర్స్ అని పిలుస్తాము. ఇలా నంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. వీళ్ళందరికీ ఏమన్నా సోషల్ సెక్యూరిటీ ఉంటుందా? భద్రత అనేది ఉంటుందా? ఉండదు. ఓకేనా? సో ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం, వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడం కోసం భారత ప్రభుత్వం లాంచ్ చేసిన పోర్టల్ ఈ శ్రమ్ పోర్టల్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది మనకి. మరి అసలు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఇది కూడా అర్థం చేసుకోండి. ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని క్వశ్చన్ వేశారు అంటే, సో అసలు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనిపించింది అంటే, ఇప్పుడు భారత ప్రభుత్వం ఏదైనా ఒక స్కీమ్ని తయారు చేయాలి అంటే అక్కడ వాళ్ళకి ఏం తెలియాలి? గవర్నమెంట్ వాళ్ళు తయారు చేయాలంటే ఏం తెలియాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్టికులర్ రంగానికి సంబంధించి ఎంతమంది బెనిఫిషరీస్ ఉండబోతున్నారో వాళ్ళకి తెలియాలి, అంతే కదా. ఇప్పుడు వీళ్ళు చెప్పారు అన్ఆర్గనైజ్ సెక్టర్కి సంబంధించిన పాపులేషన్కి సంబంధించి అని. సో అన్ఆర్గనైజ్ సెక్టర్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అయ్యే విధంగా ప్రభుత్వం ఏదైనా పథకాలు తీసుకురావాలి అనుకోండి. అసలు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఎంతమంది ఉన్నారో తెలియాలి కదా. ఎలా తెలుస్తుంది? అందరూ వచ్చి కౌంట్ చేసుకుంటూ ఉంటారా? ప్రభుత్వం తరపున వచ్చి కౌంట్ చేస్తారా? లేదు. ఓకేనా? అంత మెషినరీ లేదు కాబట్టి మనకి, అండ్ అదంతా కూడా టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట. సో ఇటువంటి ఒక పోర్టల్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? అన్ఆర్గనైజ్ సెక్టర్ వాళ్ళందరూ కూడా ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఓకే, ఒక అంచనా వస్తుంది, ఇంతమంది ఉన్నారు మన కంట్రీలో అన్ఆర్గనైజ్ సెక్టర్ పాపులేషన్. సో వీళ్ళకి తగ్గట్టు మనం
స్కీమ్స్ని ఫార్ములేట్ చేయొచ్చు అని చెప్పేసి ప్రభుత్వానికి ఒక అంచనా వస్తుంది. రాబోతున్న బడ్జెట్స్కి సంబంధించి ఏ బడ్జెట్స్ అయితే త్వరలో రాబోతూ ఉంటాయో వాటిలో ఏం చేస్తారంటే వీళ్ళకి సంబంధించిన పథకాలకు సంబంధించి ఎక్కువ అలొకేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందా? సో ఇది మనకి ఈ శ్రమ్ పోర్టల్ గురించి. ఇప్పుడు గిగ్ వర్కర్స్ని అందులో రిజిస్టర్ చేసుకోమని ఎందుకు చెప్పారు అంటే మనకి ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఇప్పుడు వచ్చింది కరెక్ట్ కాన్సెప్ట్లోకి. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనే ఒక పథకం ఉందండి. ఓకేనా? ఈ పథకానికి సంబంధించి లబ్ధి పొందాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా PMJAY కింద వచ్చే బెనిఫిషరీ అమౌంట్ని అందజేసే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. గిగ్ వర్కర్స్ ఎవరైతే PMJAY కింద లబ్ధి పొందాలి అనుకుంటున్నారో మీరు ఉన్నారని మాకు తెలియాలి కదా. సో మాకు తెలియాలి అంటే మీరు ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోండి, తర్వాత PMJAY కింద మీరు లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు అలాంగ్ విత్ ఇక్కడ PMJAY అంటే జన ఆరోగ్య యోజన. జన ఆరోగ్య యోజన అంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించిన మినిస్ట్రీ వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి మేజర్గా వీళ్ళు అనౌన్స్ చేశారనమాట. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ కాన్సెప్ట్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. అందుకనే కొన్ని వాటికి మనకి కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అవసరం. ఎందుకంటే మీలో కొంతమంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫస్ట్ క్లాసే ఇదై ఉండొచ్చు, లేదంటే కొంతమంది సగం ప్రిపరేషన్లో ఉండొచ్చు. సో అందరికీ అర్థమయ్యే విధంగా మనం బేసిక్స్ నుంచి డీల్ చేద్దాం. అండ్ ఇక్కడ PMJAY న్యూస్లోకి వచ్చింది కాబట్టి బ్యాక్గ్రౌండ్ చదువుకోవాలి కదా, అంతేనా? మనం కరెంట్ అఫైర్స్ ఎలా చదువుకోవాలి? టు ద పాయింట్ చూసుకుంటూ వెళ్ళిపోతే ఈ రోజుల్లో ఎగ్జామినేషన్ క్లియర్ అయ్యే అసలు సమస్యే లేదు. ఎందుకు చెప్తున్నాను అంటే ఒక పాయింట్ లేదంటే ఒక న్యూస్ మనం చూసాము అంటే దానికి సంబంధించి అసలు పేపర్లో వచ్చింది అడగరు. ఓకే, దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, దాన్ని కూడా లింక్ చేసుకుని నంబర్ ఆఫ్ మల్టిపుల్ స్టేట్మెంట్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఈ సూపర్ఫిషియల్ కంటెంట్ ఒకటి చూసుకుని వెళ్ళారనుకోండి, 1-2 స్టేట్మెంట్లు సాల్వ్ చేయగలుగుతారు. ఇంకొక 3-4 స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ నుంచి వస్తాయి. కాబట్టి ప్రతిదీ కూడా మల్టీ డైమెన్షనల్ అప్రోచ్లో నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ PMJAY గురించి మనం చదువుకుందాం. దీనికి సంబంధించి చూడండి, PMJAY అనేది మనకి ప్రీవియస్గా చూసుకుంటే ఆయుష్మాన్ భారత్ అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో ఒక ఫ్లాగ్షిప్ స్కీమ్ ఉంది. ఓకేనా? దీనికి సంబంధించి మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. 2 కాంపోనెంట్స్. ఆయుష్మాన్ భారత్కి ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ 2 కాంపోనెంట్స్లో మొట్టమొదటి కాంపోనెంట్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్క ఏరియా, ప్రతి ఒక్క డివిజన్కి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటాయి కదా, అందులో అన్నీ లైక్ విమెన్కి సంబంధించి కావచ్చు, చిల్డ్రన్కి సంబంధించి కావచ్చు, ఏదైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ కావచ్చు, లేదు అంటే ఏదైనా ప్రైమరీ ట్రీట్మెంట్కి సంబంధించి కావచ్చు, నాన్ ఇన్ఫెక్షియల్ డిసీజెస్కి సంబంధించి కావచ్చు, ఇలా సూపర్ఫిషియల్గా ఉండే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అన్నీ కూడా అవైలబుల్గా ఉండేవే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అన్నమాట. ఇవి భారత ప్రభుత్వం పరిధిలో పనిచేసే హాస్పిటల్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇంకొక కాంపోనెంట్ ఏంటి అంటే ఇక్కడ మనం ఇందాక న్యూస్లో చూసాం కదా, PMJAY ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేది దీని కింద ఉన్న సెకండ్ కాంపోనెంట్. ఇప్పుడు ఇది మనకి న్యూస్లో ఉంది. ఓకే, ఇవి ఎప్పుడు మనకి అరౌండ్ 2017-18 ఆ పీరియడ్లో మనకి లాంచ్ చేశారనమాట. ఓకే, సో దీని గురించి అర్థం చేసుకోండి. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే దీని కింద లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి సంవత్సరానికి వచ్చేసి ఆ ఫ్యామిలీకి సంబంధించి లేదా పర్సన్కి సంబంధించి ఒక సంవత్సరానికి ఎంత వాళ్ళు బెనిఫిషియరీ అమౌంట్ పొందుతారు అంటే 5 lakhs. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. PMJAY కింద ఇన్సూరెన్స్ లేదా అష్యూరెన్స్ అమౌంట్ ఎంత అని అడుగుతారు, 5 లక్షలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ దీన్నే మనం లార్జెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇన్ ద వరల్డ్ అని కూడా పిలవచ్చు. లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్
లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇన్ ద వరల్డ్. ఓకేనా, సో ఇది మనకి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అర్థమైంది కదా, ఫస్ట్ కాన్సెప్ట్ అంతా అర్థమైందా? సో దీని కింద మొత్తం ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారంట? 10.74 crores. ఇక్కడ ఏంటంటే ఇవి ఫ్యామిలీస్, 10.74 కోట్ల కుటుంబాలు దీని కింద బెనిఫిషరీ పొందాయి. అంటే నియర్లీ చూసుకుంటే మనకి 50 కోట్ల మంది, 50 crores ఆఫ్ పీపుల్ బెనిఫిషరీస్ పొందారనమాట. ఓకేనా, ఫ్యామిలీస్ పరంగా చూసుకుంటే 10.74 crores. ఇండివిజువల్ పర్సన్స్ బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎంతమంది అంటే 50 కోట్ల మంది బెనిఫిషరీస్ పొందారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అండి, అర్థం చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ శ్రమ్ పోర్టల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఆర్టికల్, ఢిల్లీ క్యాబినెట్ అప్రూవ్ స్కీమ్ టు పే 2500 a month టు విమెన్. ఇక్కడ చూడండి, సో రీసెంట్గా ఢిల్లీ క్యాబినెట్ వాళ్ళు మహిళలకి సంబంధించి 2500 విమెన్కి పర్ మంత్ పే చేయాలి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇదేమీ కొత్తది కాదు, వీళ్ళు ఎప్పుడైతే క్యాంపెయినింగ్లో ఉన్నారో అప్పుడే అనౌన్స్ చేశారనమాట. దేని కింద అనౌన్స్ చేశారని అడుగుతారు. ఆ స్కీమ్ చూడండి, ఆ స్కీమ్ మహిళా సమృద్ధి యోజన. మహిళా సమృద్ధి యోజన, మహిళా సమృద్ధి యోజన. మనకి ఇప్పుడు వరకు ఏ స్కీమ్స్ న్యూస్లోకి వచ్చినా అవన్నీ మనం ఎలా డిస్కస్ చేసుకోవాలి? నేషనల్ ఇష్యూస్లో భాగంగా డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా, సో మహిళా సమృద్ధి యోజన పథకం కింద, అర్థమైందా? మహిళా సమృద్ధి యోజన పథకం కింద ఢిల్లీ క్యాబినెట్ అప్రూవ్ చేసిన అమౌంట్ మంత్లీ విమెన్కి ఎంత శాంక్షన్ చేస్తారు అంటే 2500 పర్ విమెన్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎందుకు అంటే మనకు తెలుసు మొన్నటి వరకు ఆప్ గవర్నమెంట్ ఉండేది, ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా. సో ఆప్ వాళ్ళు సేమ్ స్కీమ్ని ఎంత అనౌన్స్ చేశారు అప్పట్లో? మేము గెలిస్తే 2100 పర్ మంత్ ఇస్తామని అనౌన్స్ చేశారు. 2100 పర్ మంత్ ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అనౌన్స్ చేశారా? అయితే ఈ బీజేపీ పార్టీ వాళ్ళు 2500 ఇస్తామని చెప్పారు. సో ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా మనం చూసాం కదా, March 8th లింకప్ చేయండి. వెనకాల అయిపోయిన వాటి గురించి పట్టించుకోవద్దు, మీకు టైం కుదిరినప్పుడల్లా నేనే లింకప్ చేస్తూ ఉంటా, ప్రీవియస్గా అయిపోయినవి కాన్సెప్ట్స్ కూడా. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. రిమైనింగ్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు మ్యాక్సిమం MCQsలో కవర్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఓకేనా, సో March 8th వచ్చేసి ఇంటర్నేషనల్ విమెన్స్ డే వచ్చేసి March 8th కదా, మనం చూసాం ఆల్రెడీ. సో ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా ఇటువంటి డెసిషన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ప్రీవియస్గా ఉన్నదాన్ని ఇప్పుడు క్యాబినెట్ అప్రూవ్ చేసి అనౌన్స్ చేసిందనమాట. ఏ పథకం కింద? మహిళా సమృద్ధి యోజన పథకం కింద. ఎంత పే చేస్తారంట? 2500 పర్ మంత్ టు విమెన్ పే చేస్తామని చెప్తున్నారు. ఓకేనా, ఇది మర్చిపోండి, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఇచ్చింది. సో నేను జస్ట్ కంపారిజన్కి మీకు అర్థమవుతుందని చెప్తున్నా. ఓకేనా, అండ్ ఈ మహిళా సమృద్ధి యోజన పథకం ఏదైతే ఉందో ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందని అడుగుతారు. ఇది యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ స్కీమ్ కదా. సో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిందే మనకి ఆ పథకాలు ఏముంటాయి అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, ఒక స్కీమ్ వచ్చిందంటే మినిస్ట్రీ గుర్తు రావాలి కదా. మహిళా సమృద్ధి యోజన, మీరు గెస్ట్ చేస్తే ఏం గెస్ట్ చేస్తారు? మ్యాక్సిమం మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనుకోవచ్చు. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మహిళా సమృద్ధి యోజన పథకం ఏదైతే ఉందో ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వెళ్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ పరిధిలోకి వెళ్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది మన సెకండ్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, దిగంతర. ఇది మీరు సైన్స్ అండ్ టెక్నాలజీకి లింక్ చేసుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ, నేను ప్రీవియస్గా చెప్పిన 2 ఆర్టికల్స్ని మీరు నేషనల్ ఇష్యూస్ కింద చూసుకోండి. ఓకేనా, సో మనం ఒక కాన్సెప్ట్ చదువుతున్నాము అంటే అన్నెసరీ కంటెంట్ చదవకూడదు. సో ఆ కాన్సెప్ట్ చూడగానే మీకు మన సిలబస్ గుర్తు రావాలి. ఆ సిలబస్ గుర్తొచ్చింది అంటే మీరు కరెక్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్లో ఉన్నట్టు. ఓకేనా, సో ఇది చూడండి, దిగంతర అనే కాన్సెప్ట్ ఏంటి? సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఏం చదువుతాం? మ్యాక్సిమం స్పేస్ టెక్నాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ ప్రయారిటీ మీరు స్పేస్ టెక్నాలజీకి ఇవ్వండి, తర్వాత డిఫెన్స్ టెక్నాలజీకి ఇవ్వండి. డిఫెన్స్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు బయోటెక్నాలజీ అండ్ మెడికల్ ఏవైతే ఉంటుందో దానికి సంబంధించి చూద్దాం. అండ్ ఇప్పుడు అప్డేటెడ్గా మనకు వస్తున్నవి ఏంటి? అప్డేటెడ్ టెక్నాలజీస్ అన్నీ ఏంటి? ఈ యొక్క ఐటీకి సంబంధించి ఐటీ పాలసీస్ కావచ్చు, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి సపరేట్ వింగ్ అనమాట. అది మళ్ళీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ కింద అవతరిస్తుంది.
ఓకేనా. ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన కావచ్చు, లేదంటే ఐఐటీస్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కదా. మన భారతదేశంలో ఉన్న ఐఐటీలు ఏవేమి ఇన్నోవేషన్స్ చేస్తున్నాయో ఇన్నోవేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్యాక్డ్ కింద మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకోవాలి. ఓకేనా. అందరూ కూడా నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే నేను ఎన్ని చెప్పినా, ఎవరెన్ని పీడిఎఫ్స్ ఇచ్చినా మన సొంత నోట్స్ మనకి ఎప్పుడూ బాగా గుర్తుంటుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, దిగంతర అనేది ఏంటి అంటే ఇది ఒక స్టార్టప్ కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టప్ అంటే ఏంటి అందరికీ తెలుసు కదా. స్టార్టప్ అంటే అంకుర పరిశ్రమ. అసలు స్టార్టప్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదన్నా నాకు ఏదైనా ఒక కొత్త ఐడియా వచ్చింది, ఓకేనా, ఇది మార్చేయండి, కొత్త ఐడియా ఏదో వచ్చింది. ఆ కొత్త ఐడియాని నేను కార్యరూపంలో పెడితే, అంటే దాని మీద నేను కొంచెం వర్కౌట్ చేస్తే, కొంచెం మ్యాన్ పవర్, కొంచెం ఇంటెలిజెన్స్ పవర్, కొంచెం మెషిన్ పవర్ పెట్టి నేను దాని మీద వర్కౌట్ చేశాను అనుకోండి, దాని కింద ఒక పెద్ద ఇండస్ట్రీయో, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెద్దది ఒక సంస్థ డెవలప్ చేయగలిగాను అనుకోండి, దాన్ని మనం అంకుర పరిశ్రమ లేదా స్టార్టప్ అని పిలుస్తామన్నమాట. ఓకేనా. స్టార్టప్ కొత్తగా వచ్చిన ఆలోచనని దాని కార్యరూపంలోకి తీసుకెళ్ళి దాని ద్వారా మనం ప్రాఫిట్స్ పొందాము, మన ద్వారా మన కంట్రీ కూడా డెవలప్ అవుతుంది అన్నప్పుడు దాన్ని మనం స్టార్టప్ అని పిలుస్తాం. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇదొక స్పేస్ స్టార్టప్. స్పేస్ అంటే అంతరిక్షానికి సంబంధించి వర్క్ చేసే ఒక స్టార్టప్ అనమాట. అంతరిక్షానికి సంబంధించి ఏవైతే ఇన్నోవేషన్స్ ఉంటాయో వాటి మీద వర్క్ చేసే ఒక స్టార్టప్ దిగంతర చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి దిగంతర ఎక్కడికి సంబంధించింది అని అడగొచ్చు. బెంగళూరు. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడికి సంబంధించింది అడుగుతున్నారని. మనకి ప్రీవియస్గా చాలా ఎగ్జామినేషన్స్లో ఈ స్టార్టప్స్ ఉంటాయి కదా, స్టార్టప్స్కి సంబంధించి మనం చూసుకుంటాం, స్టార్టప్ చూస్తాం, అదేమి ఇన్నోవేట్ చేసిందో చూస్తాం, వెళ్ళిపోతాం ఇంక ఎగ్జామ్కి. బ్యాక్గ్రౌండ్ చూడం. ఓకేనా. ఎందుకు చెప్తున్నాను, ప్రీవియస్గా మనకి ఏదైతే ఉందో స్కై రూట్ విన్నారా పేరు? స్కై రూట్ స్టార్టప్ వచ్చేసి ఎక్కడికి సంబంధించింది? హైదరాబాద్కి సంబంధించింది కదా. హైదరాబాద్కి సంబంధించిన స్టార్టప్. వీళ్ళు చేసిన ఇన్నోవేషన్ ఏంటి? మనకి ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ గుర్తుందా? విక్రమ్ ఎస్ అప్పట్లో ఒక పెద్ద సంచలనం అనమాట. విక్రమ్ ఎస్ రాకెట్ వచ్చేసి మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ అనమాట. స్కై రూట్ ఏరోస్పేస్ అనే ఒక స్టార్టప్ హైదరాబాద్ అంటే తెలంగాణ బేస్ చేసుకుని ఉన్న స్టార్టప్ తీసుకొచ్చారు. ఓకే. అయితే వీళ్ళు ఎలా చేశారంటే షఫుల్ చేసి ఇచ్చారనమాట. అప్పట్లో ఎలా చేసి ఇచ్చారు? షఫుల్ చేసి ఇచ్చారు. అగ్నికుల్ కాస్మోస్ ఈ అగ్నికుల్ కాస్మోస్ ఏదైతే ఉందో ఇది తమిళనాడుకి సంబంధించింది. తమిళనాడుకి సంబంధించింది. అయితే అప్పుడు క్వశ్చన్ ఎలా అడిగారు? ఈ రెండింటికి సంబంధించి ప్లేసెస్ని షఫుల్ చేశారు. అర్థమైందా? ప్లేసెస్ షఫుల్ చేశారు అంటే ఈ అగ్నికుల్ కాస్మోస్కి హైదరాబాద్ అని పెట్టడం, ఈ స్కై రూట్ స్టార్టప్కి తమిళనాడు అని పెట్టడం, అలా పెట్టి ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారనమాట. మ్యాక్సిమం కన్ఫ్యూజ్ అవుతారు ఇలాంటి చోట్ల. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దిగంతర అనేది బెంగళూరు బేస్ చేసుకుని ఉన్న ఒక స్పేస్ స్టార్టప్. వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే ఒక శాటిలైట్ తీసుకొచ్చారు. శాటిలైట్ అంటే ఉపగ్రహం. దాని పేరేంటంటే స్కాట్ అనే ఒక శాటిలైట్ని తీసుకొచ్చారు. దిగంతర అనే ఒక స్పేస్ స్టార్టప్ బెంగళూరు బేస్ చేసుకుని ఉన్న ఒక స్పేస్ స్టార్టప్ తీసుకొచ్చిన శాటిలైట్ స్కాట్ శాటిలైట్ అనమాట. దీని వర్క్ ఏంటంటే ఇప్పుడు అంతరిక్షంలో స్పేస్ డెబ్రిస్ ఎక్కువైపోతుంది. లైక్ ఈ యొక్క చెత్త అంటారనమాట. అంటే స్పేస్ డెబ్రిస్ అంటే అంతరిక్షపు చెత్త. నథింగ్ బట్ వర్కింగ్ కంప్లీట్ అయిపోయినా లేదంటే టైం అయిపోయిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అక్కడ రొటేట్ అవుతూ ఉండడం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే స్పేస్ ట్రాఫిక్ జామింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో అలాంటి చోట్ల చాలా వరకు వర్క్ చేయని శాటిలైట్స్ ఉంటాయి, అలాగే ఇప్పుడు పంపించే వర్క్ చేస్తున్న శాటిలైట్స్ ఉంటాయి. సో వీటి మధ్యలో ఏదైనా కొలిజన్ జరిగింది అనుకోండి, ఓకే, అక్కడ స్పేస్ డెబ్రిస్, ఆ స్పేస్ ట్రాఫిక్ లేదా స్పేస్ జంక్ ఎక్కువైపోవడం వల్ల వాటి మధ్యలో ఏదైనా కొలిజన్ జరిగిందనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది? ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. అలాగే మనం పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంతో ఖర్చు పెట్టి ఒక శాటిలైట్ని పంపించాం అనుకుందాం, దానికి సంబంధించి ఆ పైన స్పేస్ డెబ్రిస్ ఎక్కువ అవడం వల్ల ఏదైనా కొలిజన్స్ వల్ల కనెక్షన్స్ తెగిపోయాయి. ఓకేనా. ఇండియాకి సంబంధించి ఆ మానిటరింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటితో కనెక్షన్స్ తెగిపోయాయి అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఇంతమంది పెట్టిన ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది, మనం దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా వేస్ట్ అవుతుంది. అవునా? సో గుర్తుపెట్టుకోండి, ఇలా స్పేస్ డెబ్రిస్ని
క్లియర్ చేయడానికి లేదా స్పేస్ డెబ్రిస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి దిగంతర అనే ఒక స్పేస్ స్టార్టప్ బెంగళూరు బేస్ చేసుకుని ఉన్నది స్కాట్ అనే ఒక శాటిలైట్ని పంపించింది స్పేస్లోకి. అర్థమవుతుందా? దేనికి సంబంధించింది ఇది? స్పేస్ డెబ్రిస్ని సాల్వ్ చేయడానికి. సో ఇక్కడ చూడండి, అందుకే పెట్టాను దిగంతర స్పేస్ డెబ్రిస్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫోకస్ చేయండి. ఓకే, ఇది మనకి స్పేస్కి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇక్కడ మనం రాసాం కదా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది వచ్చి డిఫెన్స్ ఎక్సర్సైజెస్. చాలా వరకు వస్తున్నాయి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో. డిఫెన్స్ ఎక్సర్సైజెస్, డిఫెన్స్ ఎక్విజిషన్స్ అని చెప్పేసి చూస్తున్నాం క్వశ్చన్స్. డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అంటే అసలు మెయిన్గా అసలు ఎందుకు ఇన్ని విన్యాసాలు, ఇన్ని ఎక్సర్సైజెస్ చేయాలి మన డిఫెన్స్ ఫోర్సెస్ అని చెప్పి ఒక క్వశ్చన్ రావచ్చు మీ మైండ్లో. ఎప్పుడన్నా వచ్చిందా? డైరెక్ట్గా ఒక ఎక్సర్సైజ్ పేరు చూడడం, బట్టి పడడం ఇట్లా చేస్తున్నారా? అట్లా చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అసలు ఎందుకు కండక్ట్ చేస్తారంటే, ఇప్పుడు మన కంట్రీ కావచ్చు, మన కంట్రీలోనే కొన్ని విన్యాసాలు జరుగుతూ ఉంటాయి. లైక్ మన ఫోర్సెస్కి మధ్యలోనే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ కావచ్చు, స్పెషల్ ఫోర్సెస్ కావచ్చు, వీళ్ళ మధ్యలోనే మనమే కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాం. లేదు అంటే వేరే కంట్రీస్తో కలిసి కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాం. వేరే కంట్రీస్తో 1 or 2 కంట్రీస్ అవ్వచ్చు, లేదా మల్టీలేటరల్ అవ్వచ్చు. మల్టీలేటరల్ అంటే ఎక్కువ కంట్రీస్ పార్టిసిపేట్ చేసే ఎక్సర్సైజెస్ని మల్టీలేటరల్ అని చెప్పేసి పిలుస్తాం. 2 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే బైలేటరల్ అంటాం. 3 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే ట్రైలేటరల్ అంటాం. ఓకేనా? లేదంటే క్వాడ్రిలేటరల్ అని చెప్పేసి 4 కంట్రీస్ని పిలుస్తాం. క్వాడ్రిలేటరల్ ఎక్సర్సైజ్కి ఏదైనా ఎగ్జాంపుల్ తెలుసా మీకు? మలబార్ నావల్ ఎక్సర్సైజ్ ఐడియా ఉందా? మలబార్ నావల్ ఎక్సర్సైజ్ క్వాడ్రిలేటరల్ ఎక్సర్సైజ్. ఏంటి మలబార్ నావల్ ఎక్సర్సైజ్ అంటే, క్వాడ్ గ్రూపింగ్ ఉంది కదా ఇంటర్నేషనల్ గ్రూపింగ్స్లో, మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం, డోంట్ వరీ. క్వాడ్ గ్రూపింగ్ అనే ఒక గ్రూప్ ఉంటుందన్నమాట. దాన్ని మనం 4 కంట్రీస్ ఉంటాయి అందులో, ఇండియా, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా. ఈ 4 కంట్రీస్ కలిసి నిర్వహించుకునే ఒక ఎక్సర్సైజ్ ఉంది, అదే మలబార్ నావల్ ఎక్సర్సైజ్. ఓకేనా? దాన్ని మనం క్వాడ్రిలేటరల్ అని చెప్పేసి పిలుస్తాం. జస్ట్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇలా ఎందుకు అసలు నిర్వహించాలి ఎక్సర్సైజ్ అంటే, బయట కంట్రీస్కి కావచ్చు, లేదా శత్రు దేశాలకి కావచ్చు, ఎనిమీ కంట్రీస్కి కావచ్చు, మన కంట్రీ యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీని, ఓకేనా, మన యొక్క వెపన్ స్ట్రెంగ్త్ని అన్నిటినీ చూపించడానికి మనం కొన్ని ఎక్సర్సైజ్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు న్యూస్లోకి వచ్చిన ఆర్టికల్ చూడండి. మనం ఎక్సర్సైజెస్ ఇటువంటి కొన్ని ఫేమస్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి ఎలా చదువుకోవాలి అంటే, ఎవరెవరికి మధ్య జరిగిందో చూద్దాము. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరికి మధ్య జరిగింది అంటే, ఇండియా అండ్ కిర్గిస్తాన్. సో ఇండియా అండ్ కిర్గిస్తాన్కి మధ్యన ఈ సంవత్సరం ఎన్నో ఎడిషన్ ఇది? 12వ ఎడిషన్, 12th ఎడిషన్ ఆఫ్ ఈ ఎక్సర్సైజ్ పేరేంటి? ఖాన్జార్. ఓకేనా? క్వాన్జార్ 12th ఎడిషన్ కదా, అందుకని ఖాన్జార్ 12th అన్నాను. అంటే ఇది ఏ సంవత్సరం? 2025లో ఉన్నాం మనం. ఓకే, ఇవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇంకొంచెం ఇన్డెప్త్గా అడిగితే, అన్నిటికీ అడగరు, కొన్ని ఫేమస్ ఎక్సర్సైజెస్ మాత్రం అడుగుతారు. ఇంకొంచెం ఇన్డెప్త్గా అడిగితే ఈ పాయింట్ అడగొచ్చు. ఏది? ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది చూడండి, ఇదిగోండి. 2011 ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి మనకి 2011లో స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకోండి. ఇలా చూడండి ఆర్టికల్స్. ఓకేనా? ఇది మనకి మినిస్ట్రీ ఆథరైజ్డ్ కంటెంట్ అండి, కాబట్టి నేర్చుకోవాలి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. ఏంటి? 4 పాయింట్స్ చూడండి. ఏంటి? ఫస్ట్ దాని పేరేంటి? ఖాన్జార్ అనే ఎక్సర్సైజ్. ఈ సంవత్సరం ఎన్నో ఎడిషన్? 12వ ఎడిషన్. ఎవరెవరి మధ్య జరుగుతుంది? ఖాన్జార్ అనేది భారతదేశం, ఇండియా అండ్ కిర్గిస్తాన్ మధ్య జరిగిన ఎక్సర్సైజ్ అనమాట. ఓకే, ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది? ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఈ సంవత్సరం కిర్గిస్తాన్లోనే జరిగింది. ఓకేనా? ఈ సంవత్సరం హోస్ట్ అని చెప్పేసి పెట్టుకోండి సైడ్ హెడ్డింగ్. హోస్ట్ వచ్చేసి కిర్గిస్తాన్. ఓకే, కిర్గిస్తాన్లో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ చూడండి, కిర్గిస్తాన్ గురించి మనం చదువుతున్నాం కాబట్టి కిర్గిస్తాన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. స్నో లెపర్డ్స్ని అఫీషియల్ యానిమల్ కింద డిక్లేర్ చేసిన కంట్రీ స్నో లెపర్డ్స్ అంటే ఐడియా ఉంది కదా మీ అందరికీ, మంచు చిరుతలు. స్నో లెపర్డ్స్ని డిక్లేర్డ్ యాజ్ అఫీషియల్ యానిమల్. ఓకేనా? అఫీషియల్ యానిమల్ కింద డిక్లేర్ చేసుకున్న కంట్రీ కిర్గిస్తాన్ అనమాట. మరి మన కంట్రీలో స్నో లెపర్డ్స్ అంటే ఐడియా ఉందా? మన కంట్రీలో స్నో లెపర్డ్ పాపులేషన్ అత్యధికంగా ఉన్న
రాష్ట్రం ఏంటి లేదా ప్రాంతం ఏంటి అంటే లడాక్. లడాక్ అని గుర్తుపెట్టుకోవాలి. లడాక్లో ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే, మనం ఎన్వైర్న్మెంట్కి సంబంధించి కూడా డిస్కస్ చేసుకుందాం. టైగర్ సెన్సస్ చూద్దాము, స్నో లెపర్డ్ సెన్సస్ చూద్దాము, తర్వాత ఈ యొక్క ఏవైతే చీతాకి సంబంధించిన ప్రాజెక్ట్ చీతా చూద్దాం, అండ్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్, ఇవన్నీ కూడా ఒక చోట డిస్కస్ చేసుకోవాల్సిన అంశాలు. ఓకేనా? సో ఒకే చోట డిస్కస్ చేసుకుందాం ఒక సెషన్లో. ఓకే, సో ఇక్కడ చూడండి, లడాక్కి సంబంధించి మేజర్గా ఎక్కువ స్నో లెపర్డ్స్ ఉంటాయి మన కంట్రీలో. ఓకేనా? ఈ పాయింట్స్ మర్చిపోవద్దు, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇక్కడ మనం చూసింది మాత్రం ఎక్సర్సైజ్ గుర్తుపెట్టుకోండి, కాన్జార్ అనే ఎక్సర్సైజ్ న్యూస్లోకి వచ్చిందనమాట. అండ్ ఇంకొక ఎక్సర్సైజ్ ట్రోపెక్స్ అంటే ఫుల్ ఫామ్ అడగొచ్చు చూడండి. ట్రోపెక్స్ థియేటర్ లెవెల్ ఆపరేషనల్ ఎక్సర్సైజ్ లేదా ట్రోపెక్స్ ఎక్సర్సైజ్ ఇటీవల నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బయట కంట్రీస్తో నిర్వహించవచ్చు, మన కంట్రీలోనే మన ఫోర్సెస్ మధ్యలోనే కొన్ని ఎక్సర్సైజెస్ జరుగుతూ ఉంటాయని చెప్పాను నేను. మరి మన కంట్రీలోనే మన ఫోర్సెస్ మధ్యలోనే అంటే ఈ ట్రోపెక్స్ ఎక్సర్సైజ్ నిర్వహించింది ఎవరని అడగొచ్చు. ఇండియన్ నేవీనా, ఇండియన్ ఆర్మీనా, ఇండియన్ ఎయిర్ ఫోర్సా, ఇండియన్ కోస్ట్ గార్డా, ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ చూడండి, ఇండియన్ నేవీ. ఓకేనా? ట్రోపెక్స్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో థియేటర్ లెవెల్ ఆపరేషనల్ ఎక్సర్సైజ్ భారతదేశానికి సంబంధించి ఏ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు నిర్వహించారు? ఎవరు నిర్వహించారు? ఇండియన్ నేవీ వాళ్ళు నిర్వహించారని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ ఇక్కడ మనం కొన్ని లింక్ చేద్దాము, మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్కి సంబంధించి కొన్ని పేర్లు కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి యాక్చువల్లీ చెప్పుకోవాలంటే మోర్ దాన్ హండ్రెడ్స్ ఆఫ్ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఓకే, అవన్నీ కంపారిటివ్గా చెప్పుకోవాలి, ఒక్క సెషన్ సరిపోదు. అయితే ఇక్కడ మీరు బాగా కన్ఫ్యూజ్ అయ్యే పేర్లు ఏంటి చెప్పనా? ఇక్కడ చూడండి, ఉదర శక్తి ఎక్సర్సైజ్ ఒకటి, తర్వాత హరిమౌ శక్తి. ఈ శక్తి అనే పేరు ఉంది చూడండి, ఈ శక్తి అనే పేరు మీద ఒక 4-5 ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి క్లారిటీ తెచ్చుకోండి. ఉదర శక్తి, హరిమౌ శక్తి. ఓకే, ఈ ఉదర శక్తి, హరిమౌ శక్తి ఏవైతే ఉన్నాయో ఇవి ఇండియా మరియు మలేషియా, ఇండియా అండ్ మలేషియా నిర్వహించుకునే ఎక్సర్సైజెస్, ఇండియా అండ్ మలేషియా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఉదర శక్తి, హరిమౌ శక్తి. మిత్రశక్తి చూడండి, మిత్రశక్తి విన్నారా? ఇండియా అండ్ శ్రీలంక కలిపి నిర్వహించుకునే ఎక్సర్సైజ్, ఇండియా అండ్ శ్రీలంక. ఓకే, చూసారా? ఉదర శక్తి, హరిమౌ శక్తి, మిత్రశక్తి. ఇంకొకటి జస్ట్ శక్తి అనే పేరుతో కూడా ఎక్సర్సైజ్ ఉంది, శక్తి. ఈ శక్తి ఎక్సర్సైజ్ ఏ కంట్రీస్ అంటే ఇండియా అండ్ ఫ్రాన్స్. ఓకే, ఫ్రాన్స్తో ఇంకా ఉంటాయి మనకి గరుడ అని చెప్పేసి, ఎక్సైజ్ గరుడ అని, ఎక్సర్సైజ్ వరుణ అని చెప్పేసి. ఎక్సైజ్ వరుణ వచ్చేసి నేవల్ ఫోర్సెస్, గరుడ వచ్చేసి ఎయిర్ ఫోర్స్, ఈ శక్తి వచ్చి మిలిటరీ ఎక్సైజ్ అనమాట ఫ్రాన్స్తో. ఓకేనా? ఇక్కడ మీరు శక్తి అనే పేర్లు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను జస్ట్ సూపర్ఫిషియల్గా చెప్తున్నాను, ఒకసారి నోట్ చేసేసుకోండి, అయిపోతుంది. అండ్ మనకి ఇప్పుడు మనం కాన్జార్ గురించి డిస్కస్ చేసుకున్నామా? ప్రీవియస్గా మనకు ఒక ఎక్సర్సైజ్ కూడా ఉంది న్యూస్లో, అదేంటి అంటే ధర్మా గార్డియన్, ఆపరేషన్ ధర్మా గార్డియన్, ఎక్సర్సైజ్ ధర్మా గార్డియన్ వచ్చేసి ఇండియా అండ్ జపాన్కి సంబంధించింది, ఇండియా అండ్ జపాన్. ఓకే, ఇండియా అండ్ జపాన్కి సంబంధించిన ధర్మా గార్డియన్ కూడా న్యూస్లో ఉంది చూడండి. మనకి నిన్న కంక్లూడ్ అయిందనమాట, ఇది కంప్లీట్ అయింది, 9th కంప్లీట్ అయింది. ఓకే, సో మనకి ప్రీవియస్ మంత్స్లో రీసెంట్గా ఒక 2 to 3 months నుంచి వచ్చినవి ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్. సో ఈ ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్ ఒకటి, తర్వాత ఓకే ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్ ఒకటి, ఎక్సర్సైజ్ వజ్రప్రహార్. ఈ రెండు కూడా ఇండియా అండ్ యుఎస్ఏ అని గుర్తుపెట్టుకోండి, న్యూస్లో ఉన్నాయన్నమాట, ఇండియా అండ్ యుఎస్ఏ. ఇవి మనకి మేజర్గా న్యూస్లో ఉన్నవి, ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ మనం ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్ కింద మనం డిస్కస్ చేసుకుందాం స్పెషల్ సెషన్స్లో. ఇక్కడ డైలీ కంప్లీట్ అవ్వాలి కదా. ఇక్కడ చూడండి, సో నెక్స్ట్ వన్ చూడండి, లలిత్ మోడీ ఎక్వైర్స్ వనువాటు సిటిజన్షిప్. ఇక్కడ లలిత్ మోడీ అనే పర్సన్ ఎవరు? ఇంతకుముందు ఐపీఎల్కి సంబంధించి వ్యవస్థాపకుడిగా, అంటే ఒక ఫౌండర్ కింద మనం చూస్తాం కదా. అయితే ఐపీఎల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మిస్యూజ్ చేశారన్న దాంతో కొన్ని ఎలిగేషన్స్ని ఫేస్ చేస్తున్నారు. లండన్లో ఉండిపోయారనమాట ఒక 15 years నుంచి కూడా. సో ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతను రీసెంట్గా వనువాటు సిటిజన్షిప్ని ఎక్వైర్ చేసుకుని ఇండియన్ సిటిజన్షిప్ని తిరిగి అప్పగించేసేదానికి ఒక
లండన్ ఎంబసీకి సంబంధించి అక్కడ అప్లై చేసుకోవడం జరిగింది. అలా మనకి ఈయన గురించి న్యూస్లోకి వచ్చింది. జస్ట్ ఒకసారి చూడండి, లలిత్ మోడీ అక్వైర్స్ వనువాటు సిటిజన్షిప్ అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ కవర్ అయింది. అయితే ఇక్కడ చూడండి, దీన్ని మనం దేనికి లింక్ చేసుకోవచ్చు? ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ చదువుకుంటాం కదా, దాంట్లోని సిటిజన్షిప్ చాప్టర్కి మనం దీన్ని లింకప్ చేసుకోవచ్చు. సిటిజన్షిప్ చాప్టర్ గురించి మనం ఎక్కడ చదువుకుంటాం? పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 5 నుంచి 11 వరకు చదువుకుంటామా ఏంటి? పార్ట్ 2లో ఆర్టికల్ 5 నుంచి 11 వరకు సిటిజన్షిప్ గురించి చదువుకుంటాం. అందులో కూడా చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఇండియన్ సిటిజన్షిప్ ఏదైతే టర్మినేషన్ ప్రాసెస్ ఉంటుందో అది ఏ ఆర్టికల్ కిందకు వస్తుందంటే ఆర్టికల్ 9 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో దీన్ని గుర్తు చేద్దామని నేను మీకు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఆర్టికల్ 9లో ఏం మెన్షన్ చేస్తారు? టర్మినేషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ గురించి మనం ఆర్టికల్ 9లో డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? అయితే వనువాటు సిటిజన్షిప్పే తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ వనువాటు అనేది చాలా చాలా చిన్న కంట్రీ అనమాట. ఈవెన్ మన యొక్క పుదుచ్చేరి లేదా మన లక్షద్వీప్ కంటే కూడా చిన్న కంట్రీ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గోల్డెన్ ఏదైతే ఉంటుందో గోల్డెన్ వీసాని తీసుకుంటూ ఉంటారు ఆ కంట్రీకి సంబంధించి. జస్ట్ ఒక 1.3 crores చెల్లిస్తే అక్కడ గోల్డెన్ వీసా వచ్చేస్తుంది. అండ్ నియర్లీ మోర్ దాన్ 120 కంట్రీస్కి వీసా ఫ్రీ ట్రావెల్ కూడా చేయొచ్చు ఈ యొక్క సిటిజన్షిప్ తీసుకున్న వాళ్ళు. ఓకే, ఆ గోల్డెన్ వీసా తీసుకున్న వాళ్ళు అక్కడ నుంచి మోర్ దెన్ 120 కంట్రీస్కి వీసా ఫ్రీ ట్రావెల్ చేయొచ్చు. సో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈయన ఇండియన్ సిటిజన్షిప్ని ఇంకా వదులుకోవడానికి సిద్ధపడ్డారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆర్టికల్ 9లో మనం ఏం చెప్పుకుంటాము? ఆటోమేటిక్గా భారతదేశ పౌరుడు లేదా ఇండియన్ సిటిజన్ ఎవరైతే ఉంటారో అతను వేరే కంట్రీకి సంబంధించిన సిటిజన్షిప్ తీసుకుంటే వెంటనే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ మన కంట్రీకి సంబంధించిన సిటిజన్షిప్ రద్దవుతుంది. సో ద టర్మినేషన్ ప్రాసెస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ అనమాట. ఓకేనా? ఎందుకు రద్దవుతుంది? మన సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి చూస్తే మన కంట్రీకి సంబంధించి ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ కాన్సెప్ట్ ఉంటుంది కదా. సింగిల్ సిటిజన్షిప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సింగిల్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ని మనం ఎక్కడి నుంచి బారో చేసుకున్నామండి? మన కాన్స్టిట్యూషన్లోకి ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం? సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదువుకుంటాం కదా. సో ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం? ఏ సోర్స్ నుంచి బారో చేసుకున్నామంటే బ్రిటన్ నుంచి బారో చేసుకున్నామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా?